560 ఇలా మార్కులు. అలాగే అందులో శారద, రోచిని, పెద్ద లక్ష్మీదుర్గ, భావన, అర్చన వీళ్ళందరూ ఈ పాఠశాలకు గర్వాన్ని తీసుకొచ్చారు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుని, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుని మేడంకి నాగరత్న కుమార్ గారికి, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు శివ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చంద్ర గారు, శర్మ గారు, రిమైనింగ్ ఇంగ్లీష్ మాస్టర్, అలాగే ఈ పాఠశాల ప్రస్తుత ప్రధానోపాధ్యాయులకి, రిమైనింగ్ టీచర్స్ కి, సుబ్బారావు గారికి, శ్రీహరి గారికి, అలాగే ఎన్ఎస్ మాస్టర్ బాబురావు గారికి, లేకపోతే కింద పనిచేసేటువంటి శ్రీనివాస్ కి, లేకపోతే మా అమ్మాయిలిద్దరికి గర్వాన్ని తీసుకొచ్చారండి. గర్వం పాఠశాలకే కాదండి, ఉపాధ్యాయులకే కాదండి. ఈ రోజు లింగారెడ్డిపాలెం పాఠశాల గురించి, లింగారెడ్డిపాలెం గ్రామం గురించి ఈ రాష్ట్రం మొత్తం, లేకపోతే ఈ జిల్లా మొత్తం మాట్లాడుకుంటుంది. దాని అంతటికి ఘనత ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకి, వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు స్ఫూర్తిని నింపి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో స్ఫూర్తిని నింపి 590తో ఈ దివసీమ రికార్డుని ఈ విద్యా సంస్థలో బ్రేక్ చేయడం జరిగింది. దీనికోసం మీరందరూ మీ గ్రామం నుంచి ఈ పాఠశాలకు తక్కువ ఆదరణ అండి. మీ విశ్వాసం ఈ పాఠశాల తక్కువగా ఉంది. అదే మందపాకల నుంచో లేకపోతే జరగోడపాల నుంచో పిల్లలు వచ్చి ఇక్కడ చేరుతున్నారు. కానీ మీ పిల్లలు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, సంవత్సరానికి 60,000, 50,000, 40,000 ఖర్చు పెట్టి వీళ్ళు ప్రైవేట్ పాఠశాలలో చేరుస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఈ రోజున వచ్చిన మార్కుల కంటే సగటు మార్కు జడ్పీహెచ్ఎస్ లింగారెడ్డిపాలెంలో ఎక్కువగా ఉంది. ఇక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు పైచీలకు వచ్చినాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సత్తా అది. ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలను ఆదరించవలసిందిగా 5 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత లేదు అని నిరూపించేటువంటి పాఠశాల జడ్పీహెచ్ఎస్ లింగారెడ్డిపాలెం పాఠశాల. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ ఆదరించవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దల్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలకు పంపేటువంటి తల్లిదండ్రులని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ఆలోచించండి. ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపు అవసరంలా. ప్రభుత్వ పాఠశాల ఈ రోజున విజయ బావుట ఎగరేసినాయి. 596, 595, 594, 596, 593, 590, 591, 92తో